హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ బంగారు సహస్ర కుకింగ్. ఈరోజు ఈ వీడియోలో బీట్రూట్ ఫ్రైని పొడి పొడిగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇక్కడ నేను ఒక 3 బీట్రూట్స్ని తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, 2 స్పూన్ల శనగపప్పు, కొద్దిగా కరివేపాకుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద ఆనియన్ని పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కల్ని వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకోండి. ఈ బీట్రూట్ ఫ్రైలో వేయడానికి మసాలా పొడిని తయారు చేసుకుందాం. దానికోసం కొద్దిగా ఎండు కొబ్బరి, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ మినప్పప్పు, అలాగే 5-6 ఎండుమిరపకాయలను వేసుకొని మీడియం ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. అంతా మంచిగా వేయించుకున్న తర్వాత వీటిని చల్లార్చుకొని పౌడర్ చేసి పెట్టుకోండి. చూడండి, ఇక్కడ బీట్రూట్ మనకి కొద్దిగా ఉడికింది. ఇప్పుడు ఇందులో పసుపు వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులో మీ రుచికి తగినట్టుగా సాల్ట్, 4-5 ఎల్లిపాయలు వేసుకొని పౌడర్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ మసాలా పౌడర్ని బీట్రూట్ ఉడికిన తర్వాత వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా అంతా కలిసేలాగా మంచిగా కలుపుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఒక 5-6 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ మసాలా మొత్తం బీట్రూట్కి చక్కగా పట్టింది. బీట్రూట్ కూడా ఉడికింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. ఈ విధంగా బీట్రూట్ ఫ్రైని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా పొడి పొడిగా ఉంటుంది. ఈ ఫ్రై అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.